దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. క్రిస్మస్ సందర్భముగా మనం క్రిస్మస్ సందేశాలను వింటూ ఉన్నాం. ఈరోజు కూడా ఆ క్రిస్మస్ సందేశాన్ని మనం విందాం. దానికంటే ముందు ఈ చిన్న క్రిస్మస్ పాట ద్వారా మన దేవాతి దేవుని ఆరాధిద్దాం. కదలి రండి జ్ఞానులారా మీరు రండి, గొల్లలారా కదలి రండి జ్ఞానులారా మీరు రండి. దేవాది దేవుడు రాజాది రాజు మన కొరకు జన్మించెను, సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు మన కొరకు ఉదయించెను. గొల్లలారా కదలి రండి జ్ఞానులారా మీరు రండి, గొల్లలారా కదలి రండి జ్ఞానులారా మీరు రండి. మానవాళి రక్షణకై పాపము బాబేలి మోచకుడై, భూమిలోన మానవాళి రక్షణకై పాపము బాబేలి మోచకుడై, వరము వీడే వచ్చెనన్న పరిశుద్ధ దేవుడన్న, వరము వీడే వచ్చెనన్న పరిశుద్ధ దేవుడన్న. దేవాది దేవుడు రాజాది రాజు మన కొరకు జన్మించెను, సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు మన కొరకు ఉదయించెను. గొల్లలారా కదలి రండి జ్ఞానులారా మీరు రండి, గొల్లలారా కదలి రండి జ్ఞానులారా మీరు రండి. మనలోని చీకటిని బాపుటకై వెలుగును నింపే జ్యోతి అయి, మనలోని చీకటిని బాపుటకై వెలుగును నింపే జ్యోతి అయి, వరము వీడి వచ్చెనన్న పరిశుద్ధ దేవుడన్న, వరము వీడి వచ్చెనన్న పరిశుద్ధ దేవుడన్న. దేవాది దేవుడు రాజాది రాజు మన కొరకు జన్మించెను, సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు మన కొరకు ఉదయించెను. గొల్లలారా కదలి రండి జ్ఞానులారా మీరు రండి, గొల్లలారా
వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ క్రిస్మస్ సందర్భముగా నాయన మేము వినబోయే ఈ సందేశాలు వాళ్ళని ఆత్మీయంగా వెలిగించునుగాక, ఆత్మీయంగా బలపరచునుగాక. మా కుటుంబాలు మీ యందు మీలో దీవించబడే విధంగా కృప చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు మనం లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని ధ్యానించబోతున్నాం. అక్కడ ఒక మాట, చాలా చక్కని మాట రాయబడి ఉంది. యేసుక్రీస్తు ఈ భూలోకంలో నశించిన దాన్ని వెతకి రక్షించుటకు ఆయన జన్మించెను అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. జీసస్ వాజ్ బోర్న్ టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్. ఎందుకు యేసయ్య జన్మించాడు? యేసయ్య నశించిన దాన్ని వెదకి రక్షించటానికి ఈ భూలోకంలో పుట్టాడనే మాటని మనం అక్కడ చదువుతున్నాం. మరి నశించటము అంటే ఏంటి? నశించటము అంటే మనం బైబిల్లో మనం చూస్తున్నాం, దేవుని ప్రణాళికలో కాకుండా కొంతమంది వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ వాళ్ళ ఆత్మని కోల్పోవటం, వాళ్ళ ఆత్మీయతని కోల్పోవటం. మనిషి భౌతికంగా ఈ భూలోకంలో జీవించవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా దేవుడితో సంబంధము తెగిపోయినప్పుడు ఆత్మీయంగా ఒక మనిషి మరణిస్తాడు. అని ఇంగ్లీష్లో స్పిరిచువల్ డెత్ అంటాం. ఈ ఆత్మీయంగా మరణించిన వ్యక్తి దేవుడితో సంబంధం ఉండదు, దేవుడితో సహవాసం ఉండదు, దేవుని అడుగు జాడల్లో నడవడు, తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి నశించిపోయే వ్యక్తిగా, అంటే తన ఆత్మ నశించిపోయే వ్యక్తిగా మనం బైబిల్లో చదవచ్చు. ఈరోజు మనము ఆదాము గురించి మనం చూస్తే, ఆదాము ఎదోము తోటలో ఉన్నంత కాలం దేవుడితో సహవాసంలో ఉన్నాడు, దేవుడి మహిమలో ఉన్నాడు. రోజు సాయంత్రం దేవుడు వచ్చి ఆదాముతో ఎదోము తోటలో మాట్లాడేవాడు. అంత మంచి సహవాసం సంబంధం ఉన్న ఆదాము అవ్వ ఎప్పుడైతే పాపం చేశారో దేవుడితో సంబంధం కోల్పోయారు, దేవుడితో సహవాసం కోల్పోయారు, ఆత్మీయ మరణం గుండా వెళ్ళారు. భౌతికంగా అనేక సంవత్సరాలు జీవించారు, కానీ ఆత్మీయంగా మరణించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. అలా భౌతికంగా ఈ లోకంలో జీవిస్తూ ఆత్మీయంగా మరణించిన వారిని వెదకి రక్షించుటకే క్రీస్తు ఈ భూలోకంలో పుట్టెను. మరి ఆత్మీయ మరణం అంటే ఏంటి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ధనవంతుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. లూకా సువార్త 12వ అధ్యాయంలో చదువుతాం. ఈ ధనవంతుడికి చాలా ధనం ఉంది. ఆ సంవత్సరం చాలా మంచి పంట పండింది. ఆ ధనవంతుడు తనలో తాను అనుకున్నాడు, ఓ నా ఆత్మమా, కావలసినంత ఆస్తుంది, నీ గిడ్డంగులలో కావలసినంత ధాన్యం ఉంది, ఇక నువ్వు సుఖించు, తినుము, త్రాగుము అనే ఆలోచన, అనే మాట ఆ ధనవంతుడు అంటూ ఉన్నాడు. అది గమనించిన దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఆ యొక్క ధనవంతుడికి. నువ్వు అనుకుంటున్నావు నువ్వు సమృద్ధిలో ఉన్నావని, నువ్వు అనుకుంటున్నావు నీ డబ్బు అన్నీ చాలా హ్యాపీగా ఉన్నావని, నువ్వు ఇంకా జీవించేంత కాలం హ్యాపీగా జీవించవచ్చు అనుకుంటున్నావు నీకున్న డబ్బుతో. కానీ ఒకవేళ ఈ రాత్రికే నీ ప్రాణాలు పోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అనే మాట దేవుడు ఆయన అడుగుతూ ఉన్నాడు. ఒరే మూర్ఖుడా, ఈ రాత్రికే నీ ప్రాణాలు అడిగినట్లయితే
నువ్వు ఎక్కడికి వెళ్తావు? మనిషి భౌతికంగా ఉన్నాడు, మనిషి సమృద్ధిలో ఉన్నాడు, కానీ మనిషి ఆత్మీయంగా మరణించాడు. అందుకే ఆయనకు నిశ్చయత లేదు ఆయన ఎక్కడికి వెళ్తాడో. అదే ఆత్మీయ మరణం అంటున్నాం. ఎవరెవరైతే ఆత్మీయంగా మరణించారో వాళ్ళని వెదకి రక్షించుటకు క్రీస్తు ఈ భూలోకంలో పుట్టాడనే మాటను చూస్తున్నాం. ఒక 2 ఉదాహరణలు మీకు అర్థం కావాలని బైబిల్లో చెప్తాను. జక్కయ్యని మనం చూస్తూ ఉన్నాం. ఈ జక్కయ్య ఒక పన్ను వసూలు చేసే అధికారిగా ఉన్నాడు. ఆయన అనుకున్నాడు, ఎలాగైనా డబ్బు సంపాదించాలి, మోసం చేసైనా, అన్యాయంగా అయినా, అక్రమంగా అయినా, ఎలాగైనా నేను డబ్బు సంపాదించాలి అనే ధ్యేయంతో ఆయన పని చేస్తూ వచ్చాడు. డబ్బు సంపాదించుకుంటూ వచ్చాడు, ధనము సమకూర్చుకుంటూ వచ్చాడు. కానీ దాంట్లో ఆయనకి ఆనందం, సంతోషం కలగలేదు. కానీ ఒకానొక రోజు యేసు ప్రభు ఆయన ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసయ్యను చూస్తూ ఉన్నాడు. ఆ యేసయ్యను చూస్తున్నప్పుడు ఆయనలో తెలియని ఒక మార్పు, ఆ మార్పుని గమనించిన జక్కయ్య ఒక చెట్టు మీద నుంచి యేసయ్యను గమనిస్తూ ఉన్నాడు. బహుశా అనిపించిందేమో ఆయనకి, నాకు ఈ డబ్బు కంటే, నాకున్న ఈ ఆస్తి కంటే, నేను చేసే ఈ అక్రమాలు ఇవన్నిటికంటే నాకు చాలా ప్రాముఖ్యమైన వాడు క్రీస్తు అనే విషయాన్ని గ్రహించాడు. జక్కయ్య అంత దూరంగా ఉండగానే జక్కయ్య ఇంటికి యేసుప్రభు వస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి యేసుప్రభు వస్తున్నాడో జక్కయ్య ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే, నా పాత జీవితాన్ని వదిలేస్తాను, క్రీస్తులో ఒక నూతన జీవితాన్ని నేను పొందుకుంటాను. అందుకే జక్కయ్య ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు, నేను ఎవరెవరికైతే అన్యాయం చేశానో, ₹1 అన్యాయం చేస్తే ₹4 ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇచ్చేస్తాను ఆ నిర్ణయం జక్కయ్య తీసుకున్నప్పుడు యేసు ప్రభు ఒక గొప్ప మాటని అంటూ ఉన్నాడు. ఆ మాట ఏంటి అంటే, జక్కయ్య, నేడే నీ కుటుంబానికి రక్షణ. జక్కయ్య లోకంలో కలిసిపోయాడు. జక్కయ్య ఆత్మీయ మరణం కూడా వెళ్తూ ఉన్నాడు. అలాంటి జక్కయ్యని వెతికి యేసయ్య రక్షణని ఇచ్చినట్లుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట ఉంటుంది, నన్ను వెతకని వారికి కూడా నేను కనబడి తిని. చాలా చక్కగా ఇంగ్లీష్లో ఆ మాట, ఐ వాజ్ ఫౌండ్ టు దోస్ హూ డిడ్ నాట్ సీక్ మీ. నేను వెతకని వారికి కూడా నేను కనపడాను. యేసయ్య జక్కయ్యను వెతుక్కుంటూ వెళ్ళాడు. జక్కయ్య యేసయ్యను వెతుక్కుంటూ రాలేదు. అందుకే క్రిస్మస్లో ఒక గొప్పతనం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి వెతుకుతూ ఉంటే పరలోక మహిమను వదిలిపెట్టి ఆ దేవాతి దేవుడే నిన్ను నన్ను వెతుక్కుంటూ ఈ భూలోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. 2వ వ్యక్తి గురించి మనం బైబిల్లో చూద్దాం. ఈ వ్యక్తి సౌలు పౌలుగా మారిన వ్యక్తి మన పునీత పౌలు గారు. పౌలు గారు తన నేర్చుకున్న యూదా మతంలో ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి చాలా గర్వించేవాడు. ఒక ఫరిసేయుడుగా, ఒక ధర్మశాస్త్ర బోధకుడుగా ఆయన జీవిస్తూ ఉండేవాడు. ఆ యూదా మతము కోసము, ఆ ధర్మశాస్త్రం కోసము ఏదైనా చేయడానికి పౌలు గారు, ఆ రోజు సౌలుగా ఉన్న ఆ పౌలు గారు వెనుకాడేవారు కాదు. అంత గొప్ప సిద్ధాంతంతో ఆయన ముందుకు వెళ్తున్నప్పుడు ఒకానొక రోజు దమస్కు వెళ్ళే మార్గంలో యేసయ్యను ఒక దర్శనంలో చూస్తూ ఉన్నాడు. యేసయ్య స్వరాన్ని వింటూ ఉన్నాడు. ఆ స్వరము విన్నప్పుడు సౌలు యేసు ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా, నువ్వెవరు ప్రభువా? నేనేం చేయాలి ప్రభువా అని అడుగుతున్నాడు. 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. నువ్వెవరి ప్రభువా? నేను నీకోసం ఏం చేయాలి ప్రభువా అని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు,
నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని అని యేసయ్య పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. చూడండి, ఆయన మతములో ఆయన నశించిపోతూ ఉన్నాడు. సత్యము తెలియక, యేసు ప్రభు గురించి తెలియక, ఆయన నమ్మిన సిద్ధాంతం కోసము అనేక మందిని హింసిస్తూ, అనేక మందిని చంపుతూ సౌలు జీవిస్తూ వచ్చాడు. అలాంటి పరిస్థితులలో ఆయనని వెతికి రక్షించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎప్పుడైతే యేసయ్యని కనుక్కున్నాడో, యేసయ్య మాటని స్వరాన్ని విన్నాడో, 3 రోజులు 3 రాత్రులు 3 పగళ్ళు ఆయన కళ్ళు మూసుకుపోయాయి. అన్నపానీయాలు ముట్టుకోలేదు. బహుశా 3 రోజులు దేవుడు ఆయనకి పశ్చాత్తాపడటానికి దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడేమో. ఆయన జీవితంలోకి చూసుకోవడానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఎస్, నేను చేస్తుంది కరెక్టేనా అని ఆలోచించడానికి ఆయనకు దేవుడు 3 రోజులు టైం ఇచ్చాడు. ఆ 3 రోజులు కళ్ళు మూసుకొని పోయాయి. ఆ 3 రోజులు అన్నపానీయాలు తినలేదు. ఆ 3 రోజులు ఎవరితో మాట్లాడలేదు. బహుశా ఆయనలో ఆయనే మాట్లాడుకుంటున్నాడు. ఆయన అంతరాత్మతో ఆయన మాట్లాడుకున్నాడు. దెర్ వాజ్ అ సెల్ఫ్ రియలైజేషన్ ఇన్ హిమ్. ఆయనలో ఒక మార్పు జరిగింది ఆ 3 రోజుల్లో. ఎందుకంటే ఆయన కళ్ళు మూసుకొని ఆయనలోకి చూసుకున్నప్పుడు, ఎస్, నేను చేస్తుంది తప్పు, నేను నడుస్తున్న మార్గం తప్పు అని ఆయన గ్రహించాడు. ఆ 3 రోజుల తర్వాత ఎప్పుడైతే ప్రవక్త వచ్చి ఆయన మీద ప్రార్థన చేస్తున్నప్పుడు మళ్ళీ ఆయన చూడగలిగాడు. ఆ రోజు నుంచి యేసుక్రీస్తు మార్గంలో నడవటం మొదలుపెట్టాడు మన పౌలు. యేసుక్రీస్తు యొక్క సువార్తని బోధిస్తూ ఆయన జీవిత కాలమంతా గడిపాడు మన పునీత పౌలు గారు. ఆయన మతంలో, ఆయన సిద్ధాంతంలో ఉండి నశించిపోతున్న పౌలు గారిని వెతికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షించాడు. రక్షించిన తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత ఆ రక్షణ సువార్తని అనేక మందికి బోధిస్తూ తన జీవితాన్ని గడిపారు పౌలు గారు. ఆ రక్షణ సువార్తని అందిస్తూ అనేక శ్రమలు పొందాడు. కానీ ఏ శ్రమకు కూడా భయపడలేదు, ఏ వ్యతిరేకతకు కూడా భయపడలేదు. చివరి కొన ఊపిరి వరకు కూడా రోమా పట్టణంలో సువార్తని బోధిస్తూ హతసాక్షిగా మరణించాడు పౌలు గారు. ఈరోజు మనం బైబిల్లో మనం చూస్తున్నాం, నశించిన దాన్ని వెదకి రక్షించుటకే క్రీస్తు పుట్టాడు. ఈరోజు మనం కూడా నశించిపోయామేమో, నశించిపోతున్నామేమో, ఆత్మీయ మరణం గుండా వెళ్తున్నామేమో, దేవుడితో సంబంధం సహవాసం లేకుండా మనం జీవిస్తున్నామేమో. కానీ నీకు ఒక శుభవార్త, నశించిన దాన్ని వెదకి రక్షించుటకే క్రీస్తు పుట్టాడు. ఒకవేళ అలాంటి ఉంటే, ప్రభువా నన్ను ఆత్మీయంగా మరొకసారి బలపరచు, నన్ను మళ్ళీ ఆత్మీయ సహవాసంలోకి నేను రావాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు మళ్ళీ నువ్వు కోల్పోయిన అభిషేకాన్ని, నువ్వు కోల్పోయిన ఆశీర్వాదాన్ని, ఆ రక్షణలో కోల్పోయిన ఆనందాన్ని నీకు తిరిగి ప్రభు ఇస్తాడు. కళ్ళు మూసుకొని ఈ పాటని ప్రార్థనగా మార్చుకొని ఒక్కసారి ఆ సౌలు ఎలాగైతే 3 రోజులు ప్రార్థన చేసుకున్నాడో మనం కూడా ఒక్కసారి మన జీవితంలోకి చూసుకుందాం, మన అంతరాత్మలోకి చూసుకుందాం, మన మనస్సాక్షిని ఒకసారి ప్రశ్నిద్దాం. చీకటిని బాపుటకై వెలుగును నింపే జ్యోతి అయి, మనలోని చీకటిని బాపుటకై వెలుగును నింపే జ్యోతి అయి, మనకు వీడి వచ్చెనన్న పరిశుద్ధ
మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి. ప్రభువా, ఈరోజు నాలో నేను చూసుకునే కృపను నాకు ఇవ్వు ప్రభువా. నన్ను నేను సరి చేసుకునే కృపను నాకు ఇవ్వు ప్రభువా. మీరు రక్షకుడిగా ఈ భూలోకంలో జన్మించారు. మాకు రక్షణను ఇవ్వడానికి జన్మించాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మీరు పుట్టారు ప్రభువా. ఈరోజు ఒకవేళ నేను లోకంలో జక్కయ్యలాగా డబ్బు వ్యామోహంలో, పౌలులాగా మతములో, అలాగే వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీలాగా ఒక పాపములో నేను కొట్టుకుపోతున్నట్లయితే, నేను నశించిపోతున్నట్లయితే ప్రభువా, నన్ను మళ్ళీ ఒకసారి నీ రక్షణ భాగ్యాన్ని నాకు ఇవ్వమని కోరుతున్నాం. ఆ రక్షణలో ఉన్న ఆనందాన్ని మళ్ళీ నాకు తిరిగి ఇవ్వమని కోరుతున్నాను. నన్ను నా కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి ఒక నూతనమైన ఉజ్జీవమైన వాక్యముతో, స్తుతి ఆరాధనతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని కాపాడునుగాక. ఆమేన్.